ఆడవాళ్లే కదమ్మా, వంటింట్లోకి ఎవరెళ్ళినా చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. కాకపోతే వంటగది ఆడవాళ్ళ సామ్రాజ్యం అని వదిలేశారు కనుక ఆడవాళ్ళకి చెప్తాం. ఒకవేళ మగవాళ్ళు వంట చేస్తే వంటగదిలో ఉంటే కూడా ఈ పనులు చేయకూడదు. అందులో ఒకటి, వంట చేసేటప్పుడు శుచిగా ఉండాలి. స్నానం చేసినప్పుడు అలా చేసి తిన్నటువంటి ఆహారం తిన్న వాళ్ళకి మానసికమైన బలాన్ని ఇస్తుంది. మామూలుగా తిన్నది భౌతిక శరీరానికి బలాన్ని ఇచ్చినా మనస్సుకు బలం కావాలంటే, మంచి ఆలోచనలు కావాలంటే, పిల్లల్లో కానీ తిన్నవాళ్లల్లో కానీ పాజిటివ్ థింకింగ్ రావాలి అంటే శుచిగా స్నానం చేసి వండాలి. రెండోది, వంట చేసేటప్పుడు మంచి ఆలోచనలతో కలిగి ఉండాలి. నేనే చెయ్యాలా, రోజు వంట చేయాలా, ఈ వంట చేయడం నా వల్ల కాదు అని అనుకోకుండా, నేను చేసినటువంటి వంట మా వాళ్ళు తింటారు, నా వాళ్ళే కదా తినేది, నేను తింటా, ఇష్టంతో చేయాలి, అదే నేను తింటా కదా అందులో అని తినేవాళ్ళకి రుచిగా ఉండాలన్న ప్రేమతో చెయ్యాలి. ఆ ఇష్టం ఒకటి. రెండు, ఈ భావనలు ఏవైతే ఉంటాయో వంట చేసేటప్పుడు, వంట చేసేవారి భావనలు ఏవైతే ఉంటాయో అవి తిన్న వాళ్ళ మీద ప్రభావం చూపిస్తాయనడానికి మనకు అనేకమైనటువంటి స్వచ్ఛమైన జీవితం గడిపినటువంటి వాళ్ళ జీవితాలు ఉదాహరణలుగా ఉన్నాయి.